హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్. దిస్ ఈజ్ మహా. ఇంకో ప్రోమో అయితే వచ్చేసింది, బిగ్ బాస్ ప్రోమో. మరి బిగ్ బాస్ ప్రోమోలో నామినేషన్స్ అయితే రచ్చరంబోలే వేస్తున్నాయి, బాగా ఫైటింగ్లో జరుగుతున్నాయి. మళ్ళీ చీఫ్లో వచ్చేసి వాళ్ళ నామినేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇలాంటివన్నీ ఫస్ట్ ప్రోమోలో చూసేసినాం. సెకండ్ ప్రోమో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు సెకండ్ ప్రోమోలో ఏముంది? సెకండ్ ప్రోమోలో ఫస్ట్ స్టార్టింగ్ చూడగానే మనకి నాగమణికంట మంచిగా ఇట్లా నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోగానే కుక్కలు అరుస్తాయి. కుక్కలు అరవగానే ఇక ఎక్స్ప్రెషన్ ఏంది, ఆయన పడుకున్న విషయం ఆయనకి తెలుసు. కానీ దానికన్నా ముందు జరిగింది ఏంటంటే పడుకోవద్దు అనుకుంటా అలా కొంచెం కన్వర్జేషన్ అయితే అయింది. ఆయన కెమెరా చూస్తూ మాట్లాడుకుంటూ బిగ్ బాస్ ఇలా ఉంటుందా అలా ఉంటుందా, నేను ఇలా ఉండొచ్చు కదా, నేను అలా ఉండొచ్చు కదా అన్నట్టుగా అంటే మనుషుల కన్నా ఎక్కువ కెమెరాతో మాట్లాడుతున్నారు నాగమణికంట గారు. సో అట్లా నాగమణికంట గారు మాట్లాడుతూ బిగ్ బాస్తో అట్లనే మంచి నిద్రపోయినాడు. నిద్రపోగానే కుక్కలు అరుస్తాయి, ఖచ్చితంగా కుక్కలు అని ఒక ఎక్స్ప్రెషన్తో మనకి చూపించారు బిగ్ బాస్ ప్రోమోలో అయితే. దాని తర్వాత మనకి ఇమీడియట్లీ చూపించింది ఏంటి అంటే అభయ్ నవీన్ ఉండి అక్కడ సోఫా సెట్లో అందరు కూర్చుంటారు. అభయ్ నవీన్, ఇంకెవరు, శేఖర్ భాష, ఇంకా నబీల్, వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. ఆదిత్య ఓం గారు అక్కడి నుంచి వాకింగ్ చేస్తున్నారు అనమాట, నడుచుకుంటా వెళ్తున్నారు బాటిల్ పట్టుకొని. ఆయన ఉన్నప్పుడు అభయ్ నవీన్ అంటాడు అనమాట, ఏమని అంటాడంటే ఈ మనిషి ఏంది ఎప్పుడు చూసినా ఒక్కడే ఉంటాడు, ఎవరితో నాకు తొందరగా కలవడు అన్నట్టుగా మాట్లాడతాడు అభయ్ నవీన్. కానీ ఈ బిగ్ బాస్ ప్రోమోలో ఇంట్రెస్ట్ రావడం కోసం ఏంటంటే ముందు సీన్ వెనకాల సీన్ ముందుకి పెట్టడం అయితే జరిగింది. యాక్చువల్గా మణికంఠ ముందు ఆల్రెడీ ఈ మాట అన్న తర్వాతనే పడుకుంటాడు మణికంఠ. కాకపోతే ముందు పడుకొని తర్వాత ఈ డైలాగ్ చెప్పినట్టుగా మనకి ప్రోమో చూపించారు. కాకపోతే ముందే వీళ్ళు అన్న తర్వాత అంటే ఈ పర్సన్ ఇక్కడ ఒంటరిగా కూర్చోవడం, కెమెరాతో మాట్లాడుకోవడం, ఆయన మాట్లాడుకోవడం ఇది చూసిన తర్వాతే వాళ్ళు అనడం జరిగింది. ఆ తర్వాత మణికంఠ పడుకోవడం జరిగింది. అట్లా మణికంఠ పడుకొని కుక్కలు మురిగిన దాంతో ప్రోమో స్టార్ట్ అయిందండి. ఇంకా నామినేషన్ సెంటర్ అందరు నామినేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోయినారు. కంగ్రాచులేషన్స్ చెప్పినారు బిగ్ బాస్. చీఫ్లు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు పోయి వాళ్ళ ప్లేస్లో కూర్చున్నారు. మంచిగా సింహాసనం లాగా 3 చైర్లు ఉన్నాయి, మంచిగా 3 కలర్లో ఉన్నాయి. నైనిక, నిఖిల్ గారు మధ్యలో కూర్చున్నారు. అటు సైడ్ చూస్తేనేమో ఇంకో అమ్మాయి పేరేంటి యష్మి గౌడ కూర్చుంది. స్టార్ట్ అయింది నామినేషన్ ప్రాసెస్. ఫస్ట్ మన సోనియా గారు నామినేషన్ కోసం వచ్చినారు. సోనియా గారి నామినేషన్ ఎంత వ్యాలిడ్, చాలా ఏంటబ్బా ఈ అమ్మాయి నిన్న చూస్తే చాలా ఫైర్గా ఉంది, ఉన్నట్టు మాట్లాడతాను, అన్యాయం జరిగితే నేను అదే ప్రాపర్గా కన్వే చేస్తాను, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నా వాయిస్ రేస్ అవుతుంది, ఇవన్నీ చెప్పింది కదా. మరి అవన్నీ చెప్పినప్పుడు ఈ అమ్మాయి మంచి వ్యాలిడ్ రీజన్స్ చెప్తుందేమో అనుకున్నా నేను. కాకపోతే మనకి బిగ్ బాస్ ప్రోమో 1లో వస్తే నాకు అంత వ్యాలిడ్ రీజన్స్ అనిపించలేదు. వ్యాలిడ్ రీజన్స్ కాకపోను బేబక్క మీద ఫుడ్ సరిగా రైస్ కుక్కర్ చూడలేదని అది ముందు వీడియోలో చూసినాం ఆల్రెడీ, అది అయిపోయింది. ఈ ప్రోమోలో ఏంటంటే శేఖర్ భాష, ఇంకొకరు ఎవరు, నబీల్, వీళ్ళ నామినేషన్ ప్రాసెస్ గురించి ఈ ప్రోమో ఉందన్నమాట. ఫస్ట్ మన ఈ సోనియా గారిది నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరిని పిలిచినారంటే బిగ్ బాస్ తదుపరి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సిందిగా శేఖర్ భాష అన్నట్టుగా అనౌన్స్ చేసినారు. శేఖర్ భాష గారు వచ్చినారు. నబీల్ వచ్చినాడు. నబీల్ వచ్చేసి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినారు. నబీల్ ఎవరెవరు పేరు చెప్పినారు అని అంటే నాగమణికంఠ పేరు చెప్పినారు, బేబక్క పేరు చెప్పినారు. నాగమణికంఠ పేరు ఏం చెప్పినారంటే మీరు అందరితో కలవట్లేదు, అందరితో సరిగా మాట్లాడట్లేదు, హౌస్లో ఒంటరిగా ఉండడము, ఎవరితో సరిగా మాట్లాడకపోవడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి నాకు అని చెప్తాడు. ఈ అబ్బాయి చాలా క్లియర్గా ఆయన పాయింట్ చెప్పినాడండి. అంటే మింగిల్ అవ్వట్లేదు, అందరితోని ఒంటరిగా ఉంటున్నాడని నబీల్ చెప్పడం అయితే జరిగింది. మరి నాగమణికంట దానికి ఒక కౌంటర్ వేసినాడు. ఏంటో తెలుసా, మీరు చెప్తేనండి, నేను రాసుకున్నా మర్చిపోతానేమోనని. ఒంటరిగా కూర్చుంటున్నావు అని చెప్పినాడా. చెప్పిన తర్వాత ఏం అంటే ఒంటరిగా కూర్చోవడం అనేది నేను ఒంటరిగా కూర్చోవడం అనేది నా ఇష్టం, అది నా పర్సనల్ అది. ప్లస్ నేను ఒంటరి కూర్చొని ఏముండను, నేను పాటలు పాడుకుంటాను, నేను పాటలు పాడుకొని నన్ను నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, అందుకోసమనే నేను ఒంటరి కూర్చుంటాను
ఎవరు మన మణికంఠ గారు చెప్పడం అయితే జరిగింది. అది ఓకే, అది బాగానే ఉంది. మరి ఈ పాటలు పాడడానికి కాదు కదా బిగ్ బాస్ హౌస్కి వచ్చింది, అందరితో మింగిల్ అవ్వాలి, అందరితో మంచి ర్యాపో ఉండాలి అన్నట్టుగా నబీల్ చెప్పడం జరిగింది. మరి నబీల్ చెప్తే ఈయన నాగమణికంఠ ఏమన్నాడు తెలుసా? నాగమణికంఠ ఉండి అంటే నేను చెప్పాల్సింది నేను చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా, ఏం చెప్పిరో అని నబీల్ అనడం జరిగిందనమాట. ఈ కన్వర్జేషన్ జరుగుతుంది కదా నాగమణికంఠకి ఇంకా నబీల్కి. ఆ కన్వర్జేషన్లో నాగమణికంఠ ఒక డైలాగ్ చెప్పింది. ఆ డైలాగ్ చెప్పడానికి నేను కూడా ఆతృత పడుతున్నాను అనమాట. ఆయన డైలాగ్ ఒకసారి మళ్ళీ మీరు ఏం చెప్పారో మళ్ళీ ఒకసారి చెప్పారా అంటే, నేను చెప్పింది మీరు పట్టుకునే శక్తి మీకు లేదు, అది లేనప్పుడు ఏమంటారు క్యాచ్ చేయాలి మీరు. ఆ క్యాచ్ చేసే చెప్పలేకపోతే ఆ శక్తి మీకు లేకపోతే ఇంకా ఏమంటారు అది మీ మిస్టేక్, అది నా మిస్టేక్ కాదు, నేను మళ్ళీ రిపీట్ చేయను, గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అని చెప్పిండు. ఏంటబ్బా పిల్ల చేష్టలు ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు నాగమణికంఠలో. జస్ట్ కన్వర్జేషన్ జరిగినప్పుడు ఎవరైనా కూడా బిగ్ బాస్ హౌస్లో ఒకరు డిఫెన్స్ చేసుకుంటున్నారు, ఒకరు పాయింట్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా డిఫెండ్ చేసే పర్సన్ నువ్వు చెప్తున్నావు బాగానే, చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాలేనప్పుడు రిపీట్ చేయాలి కదా. గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. ఓ మై గాడ్, ఏంటో పెద్ద గోల్డెన్ వర్డ్స్, ఆయన గోల్డెన్ పర్సన్ ఏందో మరి పిల్ల చేష్టలు అనిపిస్తుంది నాకు నాగమణికంఠ మొత్తం బిహేవియర్ చూస్తుంటే. మళ్ళీ కొన్ని విషయాల్లో చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, మెచ్యూర్డ్గా చెప్తున్నారు. మళ్ళీ ఈ నామినేషన్లోనే ఇంకొక ప్రాసెస్ కూడా జరిగిందనమాట. ఏంటంటే ముందు జరిగిన డిస్కషన్, అంటే నేను లైవ్ చూసిన కాబట్టి చెప్తున్నా, ఈ పాయింట్ నాగమణికంఠ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. బేబక్కది ఇంకొకరు ఎవరు ఈ అమ్మాయి సోనియా నామినేట్ చేసిన పర్సన్ ఎవరు, ప్రేరణ ఇంకా బేబక్క. వీళ్ళిద్దరు నామినేషన్ ప్రాసెస్లో యష్మి గౌడ వచ్చేసి మా డ్రమ్ము పైన ఉన్న తీసుకొచ్చి ప్రేరణని సేవ్ చేయాలనుకుంటున్నాను, నేను బేబక్కను నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది వచ్చి. ఆమె చెప్పింది బాగానే ఉంది. ఆమె చెప్పిన తర్వాత ఈ డిఫెండర్స్ వీళ్ళు నామినేట్ అయిన పర్సన్స్ బాగానే ఉన్నారు. మన నాగమణికంఠ గారు రీజన్ చెప్పగానే ఎందుకు చేయాలి అనుకుంటున్నావు అని అంటే, ఆమె అందరితో మింగిల్ అవ్వట్లేదు కాబట్టి అది కూడా నాకు వ్యాలిడ్ అనిపించింది. ఈమెకి ఏ రీజన్ అయితే అది పర్సనల్ రీజన్ చెప్పింది కాబట్టి పర్సనల్ రీజన్ని నాకు కన్సిడర్ చేయడానికి నాకు లేదు. ఆమె కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఈ ప్రేరణ గురించి చెప్తే నేను ఆలోచించేదాన్ని, అందుకోసమని కాదు అని చెప్పింది. అంటే ఏంటి అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగమణికంటే ఒక క్వశ్చన్ ఏమేసిందంటే, అంటే ఇద్దరికి నీకు పర్సనల్ ఒపీనియన్ ఏదైనా ఒక చీఫ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇద్దరు పాయింట్స్ అనేది కంపేర్ చేసుకొని ఎవరు బెస్ట్ ఎవరికి కొంచెం తక్కువ ఉంది అని కౌంట్ చేసుకొని చెప్పాలి. అలా కాకుండా మీరు డైరెక్ట్గా అంటే పర్సనల్ ఉంటే చెప్పను, పర్సనల్ లేకపోతే చెప్పుతా అనేది వ్యాలిడ్ రీజన్ కాదు అని నేను అట్లానే చెప్తాను ఏమన్నది. నాగమణికంఠ దాన్ని డిఫెండ్ చేయడం జరిగింది, అది మాత్రం దాంట్లో ప్రాపర్గానే చేసినారు. కానీ అది జరిగిన తర్వాత ఈ అబ్బాయి ఇమీడియట్గా ఏమన్నాడంటే అమ్మాయిని, యు ఆర్ అన్ఫిట్ ఫర్ చీఫ్ అని అన్నాడు. అంటే నేను డిసైడ్ కాలేను అలా నాకు తెలియదు అని యష్మి కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ అబ్బాయి ఇమీడియట్లీ నువ్వు అన్ఫిట్ మరి అలాంటప్పుడు నువ్వు డిసైడ్ కాలేనప్పుడు నువ్వు అక్కడ ఉండడం వేస్ట్ అన్నట్టుగా మాట్లాడారు. సో దానికి మాట్లాడినప్పుడు అందరూ దానికి నైనిక రివర్స్గా మాట్లాడడం జరిగింది. అలా అన్ఫిట్ అని చెప్పడానికి నువ్వెవరు, బిగ్ బాస్ కదా చెప్పాల్సింది, నువ్వు కాదు కదా. అంటే అన్ఫిట్ అనిపిస్తుంది అని నా అభిప్రాయం అని చెప్పుంటే అది ప్రాపర్ వేలో వచ్చేదేమో. డైరెక్ట్ అయినా స్టేట్మెంట్ పాస్ చేసిందనమాట. ఏమని, నువ్వు అన్ఫిట్, ఇంకా నేను మాట్లాడడానికి ఏం లేదు, నువ్వే ఒప్పేసుకున్నావు అని కూర్చున్నాడు. అంటే ఇది మరి టెలికాస్ట్ చేస్తారో లేదో తెలీదు, ఈ వర్డ్ అయితే అన్నాడు. దాంట్లో నాగమణికంఠ గారు ఫస్ట్ ఆయన రేజ్ చేసిన పాయింట్ కరెక్ట్గానే ఉంది, కానీ తర్వాత మళ్ళీ పోయింది తుస్స. అంటే ఒకటి మంచిగా మాట్లాడుతున్నారు, అందులోనే పిల్ల చేష్టలు అనేది బయటకు వస్తున్నాయి అనమాట. ఏదో అనాలి, కంటెంట్ ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడేసిండు. క్యాచ్ చేయలేరు అంటే ఓకే అచ్చా అన్నాడు. నబీల్ సైలెంట్గానే ఉన్నాడు. ఇంకా సర్లే, ఇంకా నేను క్యాచ్ చేయనప్పుడు ఇంకా డిస్కషన్ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగలేదు. ఈయన వచ్చి కూర్చున్నాడు. నెక్స్ట్ నామినేషన్ బేబక్కని చేసినాడు, ఎవరు మన నబీల్. నెక్స్ట్ నామినేషన్లో బేబక్కని చేసిన తర్వాత బేబక్క పైన కూడా మీకు అందరితో మింగిల్ అవ్వట్లేదు అక్క, మీకు అంత గేమ్ అంటే అందరితో నాతో అయితే ఎక్కువ కనెక్షన్ లేదు, నాతో ఎక్కువ మాట్లాడినట్టు నాతో కలిసినట్టు అనిపించలేదు అని నామినేట్ చేయడం జరిగింది బేబక్కను కూడా. దానికి బిగ్ బాస్ ఊరుకుంటాడా, అందరూ నాతో ఎక్కువ కలవట్లేదు, నాతో ఎక్కువ ఉండట్లేదు, నాతో అంటే అందరితో ఎక్కువ
ఇద్దరికి ఒకే రీజన్ చెప్తే బిగ్ బాస్ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. సో బిగ్ బాస్ మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సో మీరు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాలని బిగ్ బాస్కి కోరుకుంటున్నారని బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇది లైవ్లో జరిగింది. ఇది మరి ఇస్తారో లేదో తెలీదు మనకి ఎపిసోడ్లో. అయినా కూడా అప్పుడు ఏంటంటే కొంచెం ప్రొలాంగ్ చేసి ఆయన పాయింట్నే అన్ఫిట్ అనిపిస్తుంది హౌస్లో అని చెప్పడానికి ట్రై చేయకుండా నాకు ఇవే రీజన్స్ ఉన్నాయి బిగ్ బాస్, నాకేం రీజన్స్ లేవు, 2 డేసే అవుతుంది కదా నేనేం చేయలేను ఇంకో అన్నట్టుగా నా బిల్ చెప్తే ఇంకా ఓకే, ఇంకా బిగ్ బాస్ కూడా అంటే 2 డేసే ఉంది కాబట్టి ఇంకా వదిలేసినారేమో అనిపించింది నాకు. అట్లా వాళ్ళిద్దరిలో ఒకరిని స్వాప్ చేయాలి. ఆ స్వాప్ చేసే విషయంలో కూడా ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను అసలు వీళ్ళిద్దరు నైనిక, నిఖిల్ ఇంకా యష్మి కూడా ముగ్గురు కూర్చున్నారా చీఫ్గా. అసలు నిఖిల్ ఒక్క స్టెప్ కూడా ముందుకు వస్తలేడు. అసలు మంచి ఇట్లా కూర్చుంటున్నాడు, ఏమన్నా అంటే ఇట్లా మీసాలు తిప్పుకుంటున్నాడు. అరే ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు, అలా నీకు ఎవరికో ఒకరికి స్వాపింగ్ అనేది మీకు చీఫ్గా ఒక అథారిటీ ఇచ్చినాడు బిగ్ బాస్, అది యూజ్ చేసుకోవాలి కదా. నువ్వు సైలెంట్గా సీట్లోనే కూర్చుంటే ఎవరిని స్వాప్ చేయాలి అంటే అక్కడ వ్యాలిడ్ పర్సన్స్కి అంటే అన్యాయం జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. వీళ్ళిద్దరు పరిగెత్తుకొని నాకు తీస్తున్నారు, ఈయన మాత్రం అట్లనే కూర్చుంటున్నాను. అరే ఏందబ్బా ఈయన గేమా, అజెండానా లేకపోతే ఇంకేమనుకోవాలో నాకు అయితే అర్థం కాలేదు. అది గేమ్ ప్లాన్ అయితే కాదు, ఖచ్చితంగా ఈ పాయింట్ నెగిటివ్ అవుతాడు నిఖిల్ గారు అయితే. అది ఇర్రెస్పాన్సిబిలిటీ లాగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు చీఫ్గా కూర్చుంది ఎందుకు? నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడం కోసమే కదా, అది చేయట్లేదు ఆయన. మధ్యలో ఆర్గ్యుమెంట్లు అవుతున్నాయి, ఆర్గ్యుమెంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇంకా ఏమంటారు పక్కన కంటెస్టెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు, అందరూ అవుతున్నారు. కానీ ఈయన మాత్రం ఇట్లనే కూర్చుంటున్నాడు. స్వాప్ విషయంలో ఇట్లా మాట్లాడినప్పుడు అందులో కూడా మాట్లాడితే బాగుండేదని నేను అనుకుంటున్నా, కానీ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో యష్మి వచ్చేసి మళ్ళీ ఇందులో కూడా యష్మి ఎవరంటే ఇప్పుడు మన నబిల్ చేసిన 2 కంటెస్టెంట్స్లో యష్మి కూడా ముందు వచ్చేసి డ్రమ్ పైన ఉన్న దాన్ని తీసుకొని నాగమణికంటని మళ్ళీ స్వాప్ చేయడం జరిగింది, ఆయనని నామినేషన్లో పెట్టడం జరిగింది అనమాట. ఫస్ట్ టైం ఏమో బేబక్కని చేసింది, సెకండ్ టైం ఏమో నాగమణికంటని చేసింది. నాగమణికంటకి ఏం చెప్పింది అని అంటే నాకు నబిల్ చెప్పిన వ్యాలిడ్ రీజన్స్ అనిపించినాయి, వ్యాలిడ్ పాయింట్స్ అనిపించినాయి కాబట్టి నేను చేయాలనుకుంటున్నా. బేబక్క విషయంలో నాకు అంత వ్యాలిడ్ అనిపించలేదు, మీరు ఎక్కువ కలవట్లేదు, కానీ బేబక్క అందరితో కలుస్తుంది, అందరితో మాట్లాడుతుంది, ఫుడ్ వండుతుంది, అన్నీ చేస్తుందని ఈమె చెప్పింది. సో అప్పుడు నాగమణికంట దీంట్లో కూడా ఒక కౌంటర్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు అని అంటే మీ ఇన్నర్ ఇంట్యూషన్స్ ఏంటో నాకు అర్థమయ్యింది. సో బ్లాక్ మైండ్లో ఏదో రన్ అవుతుంది అంటే ఆమె మైండ్లో అంటే ఏదో రన్ అవుతుందంట, అందుకోసమే ఆమె ఇంటెన్షన్స్ అర్థమైపోయినాయి అంట, నువ్వు చేసుకుంటే వేసుకో అన్నట్టుగా చెప్పేసి కూర్చున్నాడు ఆయన. ఇంకా సెకండ్ నామినేషన్ నాగమణికంట అయిపోయింది, ఫస్ట్ నామినేషన్లో బేబక్క అయిపోయింది. ఇప్పుడు మన శేఖర్ భాష చూడు, మన రజనీకాంత్ భాష లాగా వచ్చేసిండు శేఖర్ భాష. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శేఖర్ భాష బేబక్కని నామినేట్ చేశారని, కానీ శేఖర్ భాష ఫస్ట్ నామినేట్ చేసిన పర్సన్ ఎవరంటే బేబక్క, బడ్డీ అనమాట. శేఖర్ భాష బేబక్క ఇద్దరు బడ్డీ లాగా హౌస్లోకి ఎంటర్ అయ్యడం అయితే జరిగింది కదా. బేబక్క ఆయన చెప్పిన పాయింట్ కూడా నాకు వ్యాలిడ్ అనిపించింది, ఎందుకంటే ఇది ప్రోమోలో కూడా ఇచ్చినారు. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్టుగా ఏంటి అన్నట్టుగా చూపించినారు ప్రోమోలో. ఆ పాయింట్ నెక్స్ట్ కౌంటర్ ఎవరు చూపించినారంటే నాగమణికంటని చూపించడం జరిగింది, కానీ యాక్చువల్గా ఆ కౌంటర్ వేసింది అది మాట్లాడింది బేబక్క కోసం, నాగమణికంట గురించి కాదు. అది మనం ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. సో మన శేఖర్ భాష వచ్చి ఏం చెప్పిందంటే మీరు ఫుడ్ విషయంలో అంటే యాక్చువల్గా ఈయన ఫుడ్ నైట్ టైం ఎక్కువ తినడంట. సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేది బేబక్క పెట్టడం జరిగింది స్టార్టింగ్ ఆఫ్టర్నూన్ వరకు డిస్కషన్లో. ఫుడ్ అందరికీ ఒక కర్రీ చేస్తే అదే కర్రీ తినాలి, లేకపోతే పెరుగు ఏదో సంథింగ్ వేసుకొని తినాలి, ఇంకో కర్రీ చేసుకోవడానికి ఆల్టర్నేట్గా ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది అనమాట. అది కూడా మనకు ప్రోమోలో చూపించడం జరిగింది. సో అట్లా అంటే ఇప్పుడు ఒక కూర వండుతారు, ఆ కూర అందరికి నచ్చాలని లేదు కదా. ఇప్పుడు 14 మంది ఉంటే 14 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చారు, ఒక్కొక్క స్టేజ్ నుంచి, ఒక్కొక్క ఏమంటారు ఎన్విరాన్మెంట్ నుంచి, వాళ్ళ పెరిగిన కల్చర్ వేరే ఉంటుంది, తినే ఫుడ్ వేరే ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి నచ్చితే తింటారు, కానీ వేస్ట్ చేయకుండా ఎవరెవరు ఏం తింటారు అనేది ఒక 2-3 కర్రీలు చేసినా పర్లేదు.
ఒకటే కర్రీ చేసి ఆ ఒక్క కర్రీలోనే అందరూ అదే తినాలి అని అంటే అది ఎవరికి పాసిబుల్ కాదు. సో ఆ విషయంలో శేఖర్ భాషా గారికి ఆయన తినలేను అని ఫస్ట్ డే అయితే నాన్స్ బిర్యానీ పంపించినారు. ఆ నాన్స్ బిర్యానీలో నాన్స్ ఉంటే అది కాల్చుకొని గ్యాస్ పైన బర్నర్ పైన కాల్చుకొని తింటున్నాడంట. బర్నర్ పైన కాల్చుకొని తింటుంటే అట్లా కాల్చుకోవద్దు శేఖర్ భాష, గ్యాస్ అంతా పాడైపోతుంది కదా, పాడైపోయి మళ్ళీ హౌస్ ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుంది, పొగొస్తుంది అంతా అన్నట్టుగా ఆమె రిస్ట్రిక్ట్ చేసిందంట. సో అది ఆయనకి నచ్చలేదంట. అంటే ఇప్పుడు ఎవరికైనా నచ్చదు, ఆయన ఏమో ఆకలి మీద ఉన్నాడు కదా, పాపం ఆకలి మీద ఉన్నాయనని అది తినొద్దు ఇది తినొద్దు అంటే ఆల్రెడీ ఆయన కారం కర్రీ చేసిన బేబక్క కర్రీ చేసిన కర్రీలో ఫుల్ కారం ఉందంట. సో ఆయన అది తినలేక వచ్చి అంటే ముందు రోజు నాన్స్ అయినా కూడా వేడి వేసుకొని తిందాము అన్నట్టుగా ఆయన కాల్చుకుంటున్నాడంట. హౌస్ ఎన్విరాన్మెంట్ బాగలేదు, మీరు పెనం పైన కాల్చుకోండి, పెనం పైన కాల్చుకున్న తర్వాత తినండి, అందులో ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే ముందే దీనిపైన కాల్చుకుంటే ఏమంటారు పొగంత వచ్చి హౌస్ ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుంది, మళ్ళీ స్టవ్ అంతా గలీజ్ అవుతుంది, ఇప్పుడే క్లీన్ చేసినాం కదా అన్నట్టు మాట్లాడిందంట. సో ఆ విషయంలో శేఖర్ భాష ఎవరికైనా ఆకలి మీద ఉన్నప్పుడు ఆ పాయింట్లో ఎవరికైనా నచ్చదు యాక్చువల్గా ఆ ప్లేస్లో ఉంటే. ఆయనకేమో ఆకలి మండుతుంది పాపం, ఈ మొచ్చేమో కాల్చుకొని ఇవ్వట్లేదు పాపం. అంతకుముందు వరకేమో పాపం మంచి ఏజ్డ్ పర్సనే కాబట్టి ఇంట్లో ఏమైనా పనులు చేసిండా, అలవాటు ఉందా లేదా, కిచెన్ వరకు వచ్చినో రాలేదో కూడా మనకు తెలియదు, అంత ఎంత చేసుకొని తింటున్నాడు. అది కూడా 1 or 2 డేసే కదా అయ్యింది, అది కూడా అడ్డు పడేసరికి ఆయన కాలింది. అది నాకు తప్పు అనిపించింది, నేను నిఖిల్తో కూడా చెప్పిన, ఆ పాయింట్లోనే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పిండు. నేను నా ఉద్దేశం ఏందని ఆమె డిఫెండ్ చేసుకుంది, ఎవరు మన బేబక్క కూడా డిఫెండ్ చేసుకుంది. డిఫెండ్ చేసుకున్నా కూడా ఆ పాయింట్లో అయితే ఏం రీజన్ అంటే తినొద్దు అని గట్టిగా చెప్పడము రూలింగ్ చేయడం అనేది నచ్చలేదు అని చెప్పింది. సో బేబక్క నామినేషన్ అట్లా అయిపోయింది, శేఖర్ భాష బేబక్క నామినేషన్ ఆ ప్రాసెస్ అట్లా అయిపోయింది. ఆమె కూర్చుంది, ఈయన నెక్స్ట్ నామినేషన్కి వచ్చిండు. నెక్స్ట్ నామినేషన్ నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన నాగమణికంఠ ఉంటాడని, నాగమణికంఠనే నామినేట్ చేసినాడు. ఏం రీజన్ చెప్పిను అంటే నాగమణికంఠకి రూల్స్ పెడితే బిగ్ బాస్ పెట్టాలి లేకపోతే చీఫ్స్ పెట్టాలి, వాళ్ళు చెప్పిన రూల్స్ని వాళ్ళు అంటే బిగ్ బాస్ చెప్పిన రూల్స్ని పాటించాలి, కాకపోతే మధ్యలో మీరేమో పెట్టొద్దు కానీ గేమ్ కంట్రోల్ చేయొద్దు, అందుకోసమనే నేను నామినేట్ చేస్తున్నా, మీరు గేమ్ కంట్రోల్ చేస్తున్నారు అనిపిస్తుంది అన్నట్టుగా శేఖర్ భాష నాగమణికంఠ పైన చెప్తాడు, తన నామినేషన్ పాయింట్ అనే చెప్తాడు. మీరు కంట్రోల్ చేస్తున్నానంటే మీరు మధ్యలో మాట్లాడి బిగ్ బాస్ చెప్పే రూల్స్ మీరు చెప్పొద్దు అన్నట్టుగా చెప్పిండు. అయితే ఐఎమ్ ఏ ప్లేయర్ అని అంటాడు, ఈజీగా ఐఎమ్ ఏ ప్లేయర్ అని అంటాడు. యు ఆర్ ఏ ప్లేయర్ కానీ ఎంపైర్ లాగా పనిచేయద్దు, మీరు ప్లేయర్ లాగానే ఆడండి అని ఎన్కౌంటర్ ఇస్తాడు మన శేఖర్ భాష. ఇలా కన్వర్జేషన్స్ ఏందో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో కన్వర్జేషన్స్ చేస్తున్నారు, ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ అందరికి అర్థం కావాలి కదా, కొంచెం బిగ్ బాస్ టీం వాళ్ళు తెలుగులో కన్వే చేయాలి, ప్లస్ తెలుగులో మాట్లాడమని చెప్పాలని కోరుకుంటున్నా. నాగమణికంఠ ఏమంటాడంటే శేఖర్ భాష చెప్పగానే ఐఎమ్ ఏ ప్లేయర్ అని అంటాడు. దానికి ఇమీడియట్లీ భాషా గారు ఏమంటారంటే యూ ప్లే బట్ డోంట్ బీ ఏ ఎంప్లాయ్, దాని పేరు ఏమంటే ఎంపైర్ అంటాడు, క్రికెట్లో ఎంపైర్ ఉంటారు కదా, ఎంపైర్ లాగా ఉండకు, ప్లే చెయ్యు అని చెప్తాడు అనమాట. దానికి ఈ డిస్కషన్ మామూలుగా ఆగలేదండి, అది పోతానే ఉంది. సో మళ్ళీ దానికి ఏమంటారు ఇంకొక రీజన్ కూడా ఏం చెప్తాడు అని అంటే అన్ఫిట్ ఫర్ హౌస్ అండ్ అన్ఫిట్ ఫర్ చీఫ్ అని ఇంతకుముందు కూడా పాస్ చేసినారు కదా తన పైన, అది కూడా కరెక్ట్ కాదు, మీరెవరు చెప్పడానికి, ఆల్రెడీ చీఫ్ అయింది కదా ఆమె, మళ్ళీ మీరు మధ్యలో చెప్పి అట్లా రూల్ చేయడం అనేది కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు అన్నట్టుగా శేఖర్ భాష చెప్పడం జరిగింది. సో ఇప్పుడు తీసుకున్న పాయింట్ని ఈ పాయింట్తో అంటే నామినేషన్ పాయింట్లు లేక ఇప్పుడు జరిగిన పాయింట్ని మాత్రమే మీరు ఇట్లా చేస్తున్నారు అన్నట్టుగా మన శేఖర్ భాషని మణికంఠ అనడం జరిగింది. ఇంకొక డైలాగ్ కూడా ఏమంటాడంటే ఒక క్లారిటీ లేని మనిషి, ఒక క్లారిటీ ఉన్న మనిషిని నామినేట్ చేస్తే అది మాట్లాడడానికి ఏం లేదు అన్నట్టుగా చెప్తాడు. అంటే క్లారిటీ లేని మనిషి ఎవరంటే శేఖర్ భాష, క్లారిటీ ఉన్న మనిషి ఎవరంటే నాగమణికంఠ. బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎవరైనా వాళ్ళకి అనిపించింది ఇన్ కేస్ ప్రాసెసింగ్లో కూడా జరుగుతాయి కొన్ని, వేరే వాళ్ళ నామినేషన్స్ జరిగేటప్పుడు కూడా
వీళ్ళకి తెలుస్తుంది ఆబ్వియస్గా వాళ్ళ పాయింట్స్ దొరికినాయి అనుకోండి, ఆ పాయింట్ కూడా వేసే రైట్స్ ఉన్నాయి వాళ్ళకి, నామినేషన్ పాయింట్స్. అందులో తప్పేముంది, దానికి కూడా క్లారిటీ లేదంట. ఈయన నాగమణికంట కొంచెం ఎక్కువే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది నాకు. పాయింట్ మాట్లాడు, తప్పులేదు, కాకపోతే అతి చేయొద్దు అనుకుంటున్నా నేను. క్లారిటీ లేని మనిషి క్లారిటీ ఉన్న మనిషితో మాట్లాడాలంటే అది అవసరం, వేస్ట్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఆ నామినేషన్స్ అక్కడ వరకు అయితే జరిగినాయి. ఇంకా దాని తర్వాత కొంతసేపు రెస్ట్ ఇచ్చినారు బిగ్ బాస్. మళ్ళీ ఇంకొక దానికి అంటే క్లారిటీ లేని మనిషి ఇది అన్న తర్వాత నాకైతే ఆ పాయింట్లో మీరు రాంగ్ అనిపించింది అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. దానికి నాగమణికంఠ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, రాజ్యంలో రాజు తప్పు చేస్తే రాజ్యంలో ఉన్న మనిషిగా నేను రెస్పాన్స్ అయినా, ఆ రెస్పాన్స్లోనే నేను చెప్పిన అన్ఫిట్, మీరు దీనికి రాజ్యంలో రాజుగా పనికిరారు అన్నట్టుగా అని నాగమణికంఠ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఆ పాయింట్ బాగానే ఉంది. కాకపోతే ముందు చెప్పిన పాయింట్ అయితే బాగాలేదు అసలు, అది కరెక్ట్ కాదు కూడా. ఈ ప్రాసెస్ బేబక్ అని ఇంకా నాగమణికంఠని చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, యష్మి గౌడ ఇద్దరిని స్వాప్ చేసింది కదా ఇందాక. ఇప్పుడు థర్డ్ నామినేషన్లో ఆమె నైనిక వచ్చింది. నైనిక వచ్చి నాగమణికంఠనే స్వాప్ చేసింది అనమాట. నాగమణికంఠ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఉండాలి అన్నట్టుగా తన ఫోటోను కూర్చింది పోయి. తను చెప్పిన రీజన్ కూడా అదే, అంటే మీరు ఎక్కువ కమాండింగ్ లాగా, అంటే మీకే అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టుగా నైనిక చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అయితే 3 నామినేషన్స్ జరిగినాయి. 3 నామినేషన్స్ అయిపోయిన తర్వాత బ్రేక్ ఇచ్చినారు బిగ్ బాస్. అందరూ వెళ్ళిపోయినారు, నామినేషన్ గురించి డిస్కస్ చేస్తున్నారు, కొందరు డిస్కస్ చేయట్లేదు. ఈ ప్రాసెస్లోనే యష్మి గౌడ నైనిక చీఫ్స్గా ఉన్నారు. నిఖిల్ వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి. అందరు వెళ్ళిపోయినారు నామినేషన్ ప్రాసెస్ ఏరియా నుంచి. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూర్చున్నారు, ఎవరు, నైనిక, యష్మి గౌడ. నైనిక ఈ పాయింట్ రేజ్ చేసింది. అంటే ఏం పాయింట్ అంటే, నాకు ఏ పాయింట్ అనిపించిందో అదే పాయింట్ రేజ్ చేసింది. నిఖిల్ గారు ఇలా కూర్చుంటున్నారు మంచిగా, ఆయనకు అవసరం లేదా నామినేషన్స్? చీఫ్గా ఉంది ఎందుకైనా, ఎవరు కరెక్ట్, ఎవరు నామినేషన్లు ఉండాలి, ఎవరు ఉండకూడదని బిగ్ బాస్ ఇచ్చింది ఆయనకు, అందుకే కదా చీఫ్గా పెట్టింది, అందుకు కదా ఆయనని. ఆయన ఏం చేస్తలేడు, కూర్చున్నాడు. ఆయన ఎందుకు అట్లా ఉంటున్నాడని నైనిక క్వశ్చన్ చేసింది అనమాట. యష్మి గౌడతోనే మాట్లాడుతుంటే ఆయన అజెండాలు ఏమన్నా ఉన్నాయో, లేకపోతే ఆయన యష్మి గౌడ నైనికతో చెప్తుంటుంది. ఏమని చెప్తుంటుంది అంటే, ఆయన కొత్త అజెండాస్ ఉన్నాయేమో, లేకపోతే ఇంకేమైనా, అంటే ఆయన మైండ్లో ఉన్న వాళ్ళు నామినేషన్ ప్రాసెస్లో రాలేదేమో, అందుకోసం ఆయన రావట్లేదేమో, చూద్దాము, నామినేషన్స్ అన్నీ అయిపోయే వరకు రాలేదు అనుకోండి, ఖచ్చితంగా అంటే నెక్స్ట్ ఇంకా 2-3 నామినేషన్ చూసి ఆ తర్వాత మనం కూడా క్వశ్చన్ రేజ్ చేద్దాము అన్నట్టుగా యష్మి గౌడ నైనికతో చెప్పింది. నైనిక కూడా ఓకే, బట్ నాకైతే నేను యాక్సెప్ట్ చెయ్యను అది, అంటే పాజిటివ్గా ఉండాలి, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలని ఈ నామినేషన్ చేయకపోతే ఇంకా మనం ఎందుకుంది, మనం కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాం కదా, మనం కూడా సీట్లోనే కూర్చుంటే ఎవరు నామినేషన్ అవ్వరు కదా అన్నట్టుగా నైనిక మాట్లాడింది. పొట్టి పిల్లే కానీ గట్టి పిల్ల అనమాట, బాగానే మాట్లాడుతుంది, మాట్లాడిన 2 పాయింట్లైనా. అట్లానే అంతకుముందు నిన్న జరిగిన డిస్కషన్ గురించి కూడా మాట్లాడింది. చిన్నపిల్లలా బిహేవ్ చేస్తావేంటి అని సోనియాని అనింది కదా, ఆ మాట గురించి కూడా, చిన్నపిల్ల అంటే తప్పేముంది అందులో, మ్యాడా మెంటల్ ఇలాంటి రాంగ్ వర్డ్స్ కాదు కదా నేను మాట్లాడింది. చిన్నపిల్ల అంటే క్యూటే కదా, ఎందుకు ఆమె అంత హైప్ అవుతుంది దానికి కూడా అన్నట్టుగా వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఫస్ట్ ప్రోమో వరకు అయితే ఇలా ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఫస్ట్ ప్రోమోలో జరిగిన నామినేషన్ ప్రాసెస్లో ఇప్పటివరకు ఇది జరిగిందండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.